నవరాత్రి 3వ రోజున మాతా దుర్గాదేవి యొక్క 3వ శక్తి రూపాన్ని పూజిస్తారు. ఈ అవతారాన్ని మాతా చంద్రఘంట అని పిలుస్తారు. పురాణాల ప్రకారం మహాగౌరి తన నుదిటిపై అర్ధచంద్రుని యొక్క ఆకారాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. తను ధైర్య సాహసాలకు ప్రాతినిధ్యం వహించే సింహాన్ని తన వాహనంగా అధిరోహించింది. ఈ అవతారం వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. పూర్వజన్మలో దుర్గామాత సతీదేవి రూపంలో శివుడు భార్యగా ఉంది. కానీ ఆమె తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో అవమానం తట్టుకోలేక సతీ తనను తాను యజ్ఞాగ్నిలో ఆహుతి చేసుకుంది. తదుపరి జన్మలో ఆదిశక్తి పర్వతరాజు హిమవంతుడి యొక్క కుమార్తెగా పుట్టుతుంది. శివపురాణం ప్రకారం హిమవంతుడు మరియు మేనా ఆదిశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి దీర్ఘకాలం తపస్సు చేశారు. వారి భక్తితో సంతోషించిన ఆదిశక్తి పార్వతీదేవిగా మళ్ళీ పుడుతుంది. నారద మహర్షి సలహా మేరకు పార్వతి కఠోర తపస్సు చేసి శివుణ్ణి తన భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది. ఇది పైనున్న 2 అవతారాల యొక్క కథలు. సతీదేవిని కోల్పోయిన తరువాత శివుడు లోక సంబంధాలన్నింటినీ విసర్జించి లోతైన ధ్యానంలో పర్వతాలలో నివసించసాగాడు. పార్వతీదేవి తపస్సు మరియు దృఢ సంకల్పం చూసి శివుడు సంతోషించి వివాహానికి అంగీకరిస్తాడు. వివాహ దినాన్న శివుడు హిమవంతుని రాజప్రసాదానికి భయంకరమైన రూపంలో వచ్చాడు. అతని శరీరమంతా బూడిదతో కప్పబడి జటల్లో పాములు తిరుగుతూ అతన్ని పెళ్లి ఊరేగింపులో భూతాలు, పిశాచులు, గణాలు, అఘోరాలు, యోగులు ఉన్నారు. శివుడి యొక్క ఈ భయంకరమైన రూపం మరియు ఈ వింత పెళ్లి ఊరేగింపు చూసిన పార్వతీదేవి తల్లి మరియు ఇతరులు భయంతో మూర్ఛపోయారు. ఆ సమయంలో తన కుటుంబానికి అవమానం కలగకుండా శివుడి యొక్క గౌరవం కాపాడేందుకు పార్వతీదేవి స్వయంగా భయంకర రూపం ధరించి చంద్రఘంట రూపాన్ని ధరిస్తుంది. ఈ రూపంలో ఆమె శరీర వర్ణం బంగారు వర్ణంలో ప్రకాశిస్తుంది. ఆమెకు 10 చేతులు ఉంటాయి. వాటిలో 9 త్రిశూలం, గద, బాణం, ధనస్సు, ఖడ్గం, కమలం, అంకుశం, గంట మరియు కమండలం ఉంటాయి. 10వ చేతితో ఆమె భక్తులకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటుంది. ఈ రూపంలో ఆదిశక్తి శత్రువులకు భయంకరంగా, భక్తులకు మాత్రం మాతృసహజ కరుణతో ఉంటుందని సూచిస్తారు. ఈ రూపంలో పార్వతీదేవి శివుడిని ప్రార్థించి అతని రూపాన్ని సుందరమైన యువరాజు రూపంగా మార్చుకోమని వేడుకుంటుంది. అలాగే అతని పెళ్లి ఊరేగింపును కూడా శుభ్రంగా మార్చమని కోరుకుంటుంది. శివుడు ఆ మాట విని సుందరమైన యువరాజు రూపంలో ప్రత్యక్షమై ఆభరణాలతో అలంకరించబడి పెండ్లి ఊరేగింపుతో వస్తారు. శివుడు పార్వతీదేవి వివాహం సాంప్రదాయపరంగా జరుగుతుంది. ఈ వివాహ దినం మహాశివరాత్రిగా ప్రతి సంవత్సరం మనం జరుపుకునేది. మాతా చంద్రఘంట కటాక్షంతో భక్తులు పాపాలు, కష్టాలు, శారీరక మరియు మానసిక బాధలు, భూత ప్రేత బాధలు తొలగిపోతాయని చెబుతారు. సింహంపై విహరించే ఆమె భక్తులతో నిర్భయతను నింపుతుంది. ఆమె రూపం శాంతి, సౌమ్యతకు ప్రతీక. భక్తులు తమ కర్మ, మనస్సు, వాక్కుతో ఆమెను ఆరాధిస్తే వారు దివ్యకాంతిని ప్రసరిస్తారు, జీవనంలో విజయాన్ని సాధిస్తారు. మాతా చంద్రఘంట భక్తులకు ఎల్లప్పుడూ కరుణామయ తల్లిగా కనపడుతూ ప్రేమ, శాంతి, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. నవరాత్రి 4వ రోజున భక్తులు మాతా కూష్మాండ దేవిని ఆరాధిస్తారు. కూష్మాండ దేవిని పూజించడం వలన దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభించడంతో పాటుగా సమాజంలో కీర్తి, బలం, సంపదలన్నీ పెరుగుతాయని చాలామంది యొక్క నమ్మకం. ఈ ఆదిశక్తి అవతారాన్ని నవ్యేదేవి అవతారంగా కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం కూష్మాండ దేవికి మొత్తం 8 చేతులు ఉంటాయి. ఈ చేతుల్లో చక్రం, ఖడ్గం, గద, పాసం, ధనస్సు, బాణాలు, ఒక తేనె బాండం, ఒక రక్తబాండం ఉంటాయి. ఈ అమ్మవారు సింహపు వాహనంపై భూమి మీదకు వస్తారు. కూష్మాండ అంటే అర్థం కూ అంటే చిన్నది అని, ఊష్మ అంటే శక్తి అని, అండ అంటే విశ్వం అని అర్థం. అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ రూపం దేవి యొక్క సంతోషకరమైన, ఆనందభరితమైన అవతారం. ఒక ఆసక్తికరమైన కథ కూడా దీని వెనుక ఉంది. విశ్వం లేనప్పుడు, ఎక్కడ చూసినా చీకటే ఉన్నప్పుడు మాతా కూష్మాండ తన చిరునవ్వుతో చిన్న బ్రహ్మాండాన్ని సృష్టించిందంట. దాంతో విశ్వం కాంతితో నిండిపోయిందని చెబుతారు. ఆమెనే విశ్వంలోని మొత్తం శక్తులకు మూలమని నమ్ముతారు. అంతేకాకుండా ఆమె సూర్యుని గుండెలలో నివసిస్తూ సర్వప్రాణులకు శక్తిని ప్రసాదిస్తుందని, ఆమె సూర్యదేవునికి దిశ చూపిస్తుందని కూడా నమ్మకం.
విశ్వాన్ని సృష్టించిన తరువాత మాతా కూష్మాండదేవి ముందుగా 3 శ్రేష్టమైన దేవతలను సృష్టించిందని, ఎడమ కన్నుతో ఒక ఉగ్రరూపాన్ని సృష్టించి మహాకాళి అని పేరు పెట్టింది. నుదిటి మధ్యనున్న కన్నుతో ఇంకొక దేవతను సృష్టించి మహాలక్ష్మి అని పేరు పెట్టింది. కుడి కన్నుతో సృష్టించిన రూపం అత్యంత సౌమ్యమైనది, ఆనందభరితమైనది, దానికి మహాసరస్వతి అని పేరు పెట్టిందని చెబుతారు. మాతా కూష్మాండ నుండి వెలువడిన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతల నుండే శివుడు, బ్రహ్మ, విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి శక్తి స్వరూపిణిగా అమ్మవారు వెలువడ్డారని చెబుతారు. అనంతరం మాతా కూష్మాండ శక్తిని శివుడికి, సరస్వతీదేవిని బ్రహ్మకు, లక్ష్మిని విష్ణువుకు సతీమణులుగా ఇచ్చిందని చెబుతారు. ఈ 3 శ్రేష్ఠ దేవతలను తనలోనే లీనం చేసుకుని మాతా కూష్మాండదేవి విశ్వ సృష్టికి కారణమైన మొదటి శక్తి అని నమ్ముతారు. ఆమె సృష్టించిన ఈ దేవతలు తదుపరి సర్వజీవరాశులను సృష్టించారు. మాతా కూష్మాండకు 8 చేతులు ఉంటాయి. ఆమె చేతుల్లో కమండలం, విల్లు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద మరియు జపమాల ఉంటాయి. ఆమె వాహనం సింహం. ఆమెను ఆరాధించే భక్తులలో నిర్భయతను నింపుతుంది. ఆమెను పూజించడం వలన ఐశ్వర్యం, శక్తి కలుగుతుంది. భక్తులకు దీర్ఘకాల వ్యాధుల నుండి, కష్టాల నుండి, అడ్డంకులు తొలగి రక్షిస్తుంది. ఈ అమ్మవారికి ఆకుపచ్చని రంగు అంటే చాలా ఇష్టమైనదని చెబుతారు. ఈ అమ్మవారికి భోగాన్ని సమర్పించడం ద్వారా కూష్మాండదేవి యొక్క సంతోషం, అనుగ్రహం మీకు కలుగుతుంది అని చెబుతారు. కూష్మాండదేవికి హల్వా, పెరుగును నైవేద్యంగా సమర్పిస్తారు.